హలో! ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు కూడా ఒక బ్యూటిఫుల్ మగ్గం వర్క్ డిజైన్‌తో అయితే మీ ముందుకొచ్చేసానండి. ఈ శారీ వచ్చేసి హాఫ్ వైట్ అండ్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట. సో, వాళ్ళు మల్టీపర్పస్‌గా కావాలి అనేసని చెప్పని హాఫ్ పట్టు మీద డిజైన్ వేయమన్నారు. సో, నేను ఈ విధంగా అయితే డిజైన్ చేశాను. ఈ డిజైన్ నేను ఎలా వేశాను, ఎలా స్టిచ్ చేశాను అనేదైతే ఈ వీడియోలో ఫుల్‌గా చూపించబోతున్నాననమాట. దానికంటే ముందు మీరు గనుక నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈ వర్క్ కోసం మనకు కావాల్సిన మెటీరియల్ మైక్రో కట్ బీడ్స్ గోల్డ్ అండి. అలానే కడ్దానా బీడ్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి 3 గోల్డ్ బీడ్స్, అలానే మైక్రో కట్ సిల్వర్ కట్ బీడ్స్ అండి. ఇంకా షుగర్ బీడ్స్, చర్కీ, ఇంకా ఈ స్క్వేర్ మిర్రర్ ఇవి ఉంటది కదా! రౌండ్ కుందన అవి. దీంట్లో సర్కిల్, అలానే 3 పర్ల్, ఇంకా 753 జరీ థ్రెడ్, ఇంకా నైలాన్ థ్రెడ్ పూసలు ఇవి కుట్టుకోవడానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గమ్ము, అలానే వైట్ పెన్సిల్ అండ్ కుట్టుకోవడానికి సూదులు, సీజర్ అనమాట. సో, ఇవేనండి ఎంటైర్‌గా ఈ డిజైన్ కోసం కావాల్సిన మెటీరియల్. ఫస్ట్ అయితే నేను ఫ్రీ హ్యాండ్‌తోనే దీన్ని గీసేసుకున్నానండి. ఈ విధంగా గీసేసుకొని నేను వాటన్నిటికి ముందు ఔట్‌లైన్ ఇచ్చేసాననమాట. ఎందుకంటే మనం ఔట్‌లైన్ లోపల కట్ బీడ్స్ అనేది ఇస్తాం కదా! సో, మనకి ఔట్‌లైన్ ఉంటేనే మనకు ఆ షేప్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. అంటే మనం డిజైన్ గీసేసుకొని దాని లోపల స్టిచ్ చేసిన తర్వాత వేసేటప్పుడు మనకు అంత నీట్ ఫినిషింగ్ అనిపించదనమాట. సో, అందుకోసమని నేనైతే ఫస్ట్ అన్నిటికి ఔట్‌లైన్ అనేదైతే వేసేస్తున్నాను ఈ విధంగా. ఈ విధంగా ఎప్పుడైనా మీరైనా ఏ చిన్న లీవ్స్ అయినా, ఏ ప్యాటర్న్ అయినా మీరు స్టిచ్ చేసుకునే ముందు మీరు ఈ విధంగా ఔట్‌లైన్ గనుక వేసుకున్నారంటే మాత్రం మీకు లుక్ వైస్ చాలా బావుంటుందండి. అంటే చాలా టైం అనేది చాలా ఈజీగా సేవ్ అవుతుందనమాట. నేనైతే ఇప్పుడు ఈ విధంగా అన్నీ వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాతొచ్చేసి ఇంకా హ్యాండ్స్ డిజైన్‌కొచ్చేసి మనం ఏదైతే బ్లౌజ్ తీసుకుంటామో దానికంటే హాఫ్ ఇంచ్ లోపలికి నేను మార్క్ చేసుకున్నానండి. అంటే మనం ఔటర్ పార్టే చూస్తాం కదా! సో, ఔటర్ పార్ట్‌లోనే ఇంకొక హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకున్నాను. ఎందుకంటే పూసలు నీడిల్ కింద పడితే విరిగిపోతాయి అనేసి నేను అనుకున్నాను కదా! సో, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నేను హాఫ్ ఇంచ్‌కి వైట్ పెన్సిల్‌తో ఒక మార్క్ అనేదైతే చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ హాఫ్ ఇంచ్ గ్యాప్ మధ్యలోనే మనకి కుందన్ అనేది వస్తుందనమాట. ఇందాక చూపించాను కదా! నేను గ్లాసీ కుందన్ స్క్వేరు. సో, ఆ హాఫ్ ఇంచ్ మార్జిన్‌లోనే మనము పేస్ట్ చేసేసుకుంటాం. తర్వాత దాని మీద మనం ఎలాగో పూసలు స్టిచ్ చేస్తామనుకోండి. సో, ఇంక దాని తర్వాత ఈ విధంగా మొత్తం 3 లైన్స్ మార్కింగ్ చేసుకున్నాను. ఇంకా ఈ విధంగా హాఫ్ ఇంచ్ మధ్యలో పెట్టుకుంటున్నాననమాట నేను గమ్ము. ఇది నాకు అయితే ఫ్రంట్ నెక్ నాకు సింగిల్ డేకి అయిపోతే, ఒక్కొక్క హ్యాండ్ లిటరల్లీ నాకు హాఫ్ డే పైనే పట్టిందండి. ఎందుకంటే ప్రతి దగ్గర ముడేసుకోవాలి కదా! సో, అందువల్ల. ఈ విధంగా గమ్మేసేసుకొని వీటినైతే ఆరడానికైతే బాగా టైం పడుతుందండి. ఫాస్ట్‌గా చేయొద్దు. ఇన్ కేస్ మీరు వేసేసుకున్న తరువాత ఈ కుందన్స్ ఏంటంటే 7000 గమ్ వేసుకోండి ఉంటే. ఇన్ కేస్ అవైలబిలిటీ లేదు, మీకది దొరకలేదు అని అనుకున్నప్పుడు ఈ ఫెవిక్రిల్ గమ్మే వేసుకోండి. కానీ ఆరడానికి మాత్రం చాలా టైం పడతది. బట్ ఇంకొక కాషన్ 200% వాటర్‌లో అయితే వాష్ చేయకండి. ఎందుకంటే మీరు నీళ్ళల్లో ముంచి లేపారంటే మీరు 7000 వేసినా కానీ ఊడుతుందండి. ఊడదు అనైతే నేను గ్యారంటీ ఇవ్వను. ఎందుకంటే 100% ఊడతది. ఊడకుండా ఉండే కాన్సెప్ట్ అయితే లేదు. ఓకేనా? ఈ కుందన్స్ ఏంట్రా అంటే మనకి చూసుకోవడానికి, మనం డ్రై వాష్‌కి ఇవ్వడానికి, సాఫ్ట్ పాలిష్ చేసుకోవడానికి ఓకే గానీ, బట్ వాటర్‌లో ఏసి వాష్ చేయడానికైతే 100% పనికిరాదు. సో, ఇదైతే ఒక చిన్న టిప్‌లా అయితే ఫాలో అయిపోండి. ఇక్కడైతే నేను ఈ విధంగా అన్ని హ్యాండ్స్ అంతా మొత్తం ఈ లేయర్స్ అన్నిటికి కూడా ఇలా క్లిప్ స్టోన్స్ అనేదైతే నేను మార్క్ చేసేసుకుంటున్నాను. అంటే సూదితో పెట్టుకుంటే అవేంట్రా అంటే మనకి పడిపోతున్నాయి మధ్యలో. సో, మనం అనుకున్న షేప్ రావట్లేదు. అందుకోసం నేను చేత్తోనే ఈ విధంగా పేస్ట్ చేసేసాననమాట. ఆరడానికైతే చాలా టైం పడుతుంది. కంప్లీట్ డ్రై అయిన తర్వాతే మీరు వర్క్ ఏయడం అయితే స్టార్ట్ చేయండి. ఓకేనా? తొందరపడి కొంచెం ఆరిపోయిందిలే అనేసైతే వర్క్ వేయొద్దు. ఎందుకంటే తర్వాత లేసిపోతాయి. సో, ఇప్పుడు చూసారా? కంప్లీట్‌గా డ్రై అయిపోయిందనమాట. డ్రై అయిపోయిన తర్వాత నేను మళ్ళీ పైనుంచి కూడా హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మీకెలా అయితే చూపిచ్చానో, ఆ విధంగానే మనకి షుగర్ బీడ్స్ చూపిచ్చాను కదా! షుగర్ బీడ్స్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకుంటామనమాట ఇప్పుడు. వాటిని ఆ విధంగా మనం
కుట్టుకుంటాం. అంటే జిగ్‌జాగ్ షేప్‌లోన మీకు నచ్చింది లేదా వేవ్స్ ప్యాటర్నా యాజ్ యువర్ విష్ అండి. ఎలా అయినా వేసుకోవచ్చు. అంటే మీకు ఏ ప్యాటర్న్‌లో మీకు నచ్చితే మీరు ఆ ప్యాటర్న్‌లో వేసుకోండి. ఓకేనా? ఇలా కంప్లీట్‌గా స్టిచ్ చేసేసుకోండి. స్టిచ్ చేసుకున్న తరువాత ఇంకా కంప్లీట్ ఈ విధంగా అంటే ఒక్కొక్క లైన్ స్టిచ్ అయిపోయిన వెంటనే మళ్ళీ గమ్ అనేది అప్లై చేసేసుకొని ఇందాక నేను రౌండ్ కుందన్ చూపించాను కదండీ! గ్లాసీ కుందన్స్. సో, వాటిని మనం ఇక్కడ స్టిక్ చేసేసుకోవాలనమాట. ఆ గ్యాప్ ఏదైతే ఉందో అంటే మనం కర్వ్స్ తిప్పుకున్నాం కదా! కుందన్‌కి మధ్యలో ఈ షుగర్ బీడ్స్‌తో అక్కడ నేను ఈ కుందన్నయితే పేస్ట్ చేసుకుంటున్నాను. వర్క్ అయితే ఈజీగానే అనిపిస్తుందండి. బట్ కుట్టేటప్పుడు దోల తీరిపోతుంది. ఫ్రాంక్లీ టు స్పీక్ చాలా ప్రతి దగ్గర ముడేసుకోవడం గదండీ! చాలా టైమ్ టేకింగ్. బట్ కాపోతే కమిట్ అయ్యాం కదా! అనేసనేదైతే నేను తీసుకున్నాననమాట. ఈ వర్క్‌కి ఎంత మనీ అనేదైతే నేను చార్జ్ చేశాననుకుంటున్నారో మీలో ఎవరైనా గెస్ చేస్తే గనక కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీ ఏరియాలో ఈ వర్క్‌కి ఎంత మనీ తీసుకుంటారో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? నాకైతే వర్క్ చూసేదానికి చాలా హెవీ అనిపించింది గానీ, బట్ కుట్టాలంటే మాత్రం నిజంగా అండి చాలా ఓపిక ఉండాలి. ఎందుకంటే ప్రతి దగ్గర ముడేసుకోవడం అంటే చాలా కష్టంగా ఉండిందబ్బా! అది. ఈ విధంగా అన్నీ పేస్ట్ చేసేసుకున్నాను. సో, ఇవి కూడా కంప్లీట్ డ్రై అయిపోయిన తరువాత ఇందాక మళ్ళీ గోల్డ్ 3 బీడ్ చూపించాను కదా! సో, ఒక షుగర్ బీడ్, ఒక 3 బీడ్ ఈ విధంగా కుందన్స్ ఏసుకొని మీరు గనక ప్రతి దగ్గర ముడి వేసుకోలేకుండా పోతే షుగర్ బీడ్‌కి రివర్స్ తిప్పిచ్చేసేసుకోండండి. నైలాన్ థ్రెడ్ కాబట్టి ఉండిపోతుంది. మిషన్ థ్రెడ్ అయినా ఉంటుంది. సో, నో ప్రాబ్లమ్. బట్ కాపోతే ముడి వేసుకుంటే బెటర్ అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ముడేసుకోవాలంటే కొంచెం కష్టమండి. ఎందుకంటే ఆహ్, ముక్కు కొంచెం అదే సూది మొన అనేది కొంచెం షార్ప్‌గా ఉంటుంది కదా! సో, దానివల్ల ఏంట్రా అంటే మనకి నీడిల్ అనేది ఆ పోగుల్ని విడదీసేస్తది మిషన్ థ్రెడ్‌ని. సో, అందువల్ల కొంచెం ముడేసుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి రివర్స్ చేసుకోవడానికి అలవాటు పడతారు. బట్ బెటర్ అయితే మాత్రం ప్రతి దగ్గర ముడేసుకోవడమేనండి. ఎందుకంటే మధ్యలో ఎక్కడన్నా తెగిపోతే గనుక మనకి డిజైన్ అంతా కొలాప్స్ అవ్వకుండా ఉంటుంది. సో, అందుకోసమే ప్రతి దగ్గర ముడేసుకుంటే సేఫ్‌గా ఉంటుందనమాట. సో, ఇక్కడ నేను అన్నిటికి ఇప్పుడు ఆ గ్యాప్ చూసారా? ఆ విధంగా అయితే నేను ఫిల్ చేస్తూ వస్తున్నాను. మీకు ఆ గ్యాప్ అనేది ఫిల్ అయిపోతూ వస్తుందనమాట. సో, ఫైనల్లీ మనం ఒక క్లాత్ మీద గాని వేసుకుంటే గనక మనకొక నెక్లెస్ ఉన్న ఫీల్ అయితే ఉందండి. చాలా బావుంది. కుట్టిన తర్వాత కూడా నేను పిక్ అనేదైతే షేర్ చేస్తాననమాట. షార్ట్స్‌లో గాని, కమ్యూనిటీ పోస్ట్‌లో గాని. ఒకసారయితే చూడండి. ఈ విధంగా అయితే అన్నిటిని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ బీట్స్ కూడా లీవ్స్ మధ్యలో అయితే ఫిల్ చేసేసాననమాట. అక్కడక్కడ సిల్వర్ కూడా ఇచ్చాను. ఈ విధంగా అయితే వేసుకున్నాను. కింద ఔటర్ వచ్చేసి షుగర్ బీడ్స్ ఇచ్చేసి ఒక 2 లైన్స్ జెరీ ఇచ్చేసాననమాట. నాకైతే నచ్చింది. మరి కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఎలా ఇస్తారో తెలీదు. కస్టమర్ కంటే ముందు మీకే అప్‌లోడ్ చేస్తున్నాను కాబట్టి వర్క్ అనేది మీకెలా అనిపిచ్చిందో నాకైతే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీకు గనక ఈ వర్క్ నచ్చినా లేదా ఇంకేదన్నా వర్క్ డిజైన్ మీకేదన్నా కావాలి అన్నా నాకొకసారి పర్సనల్‌గా పింగ్ చేసినా లేదా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసినా నేనైతే ఆ వర్క్ ఎలా వెయ్యాలి అనేదైతే చేసి చూపించడానికైతే ట్రై చేస్తాను. ఓకేనా? మరి ఇంక లేట్ చేయడం ఎందుకు? మీకు గనక ఈ వీడియో నచ్చితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్